ఐ గ్రీట్ యు ఆల్ ఇన్ జీసస్ క్రైస్ట్ నేమ్. యేసుక్రీస్తు నామంలో ఇంకొక రోజు మనకు దేవుడు ఇచ్చినందుకు దేవునికి కృతజ్ఞతలు చెల్లిస్తూ మనము ప్రార్థనతో ఈ ప్రార్థనని ప్రారంభించుకుందాం. మహోన్నతుడ, పరిశుద్ధుడ, గొప్ప దేవ యేసయ్యా నీకు స్తోత్రం. రాజుల రాజా, ప్రభుల ప్రభ, అతి త్వరగా రాబోతున్న దేవా తండ్రి నీకే స్తోత్రం. అయ్యా మమ్మల్ని అగ్నితో బలముతో ప్రభ ఒక కొత్త ద్వారాలు ప్రభ తెరిచి మీరు మమ్మల్ని బలపరుస్తున్న దేవా నీకే వందనాలు, స్తోత్రములు ప్రభ. అవును యేసయ్య, మా కన్నీళ్లను తుడిచి ప్రభ, మా బాధలను తీసివేసి తండ్రి, మా దుఃఖమును సంతోషముగా మార్చే దేవా నీకే స్తోత్రం ప్రభ. అయ్యా మమ్మల్ని నడిపించండి, దీవించండి, ఆశ్చర్యకార్యం జరిగించండి తండ్రి. మా ప్రార్థనలన్నీ విని ఆలకించిన దేవానికి స్తోత్రం. యేసు నామంలో ప్రార్థించి పెట్టుకుంటున్నాం తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్. ప్రైజ్ ది లార్డ్ ఎవ్రీవన్. వన్స్ అగైన్ అ వెరీ గుడ్ మార్నింగ్. ఈరోజు వాగ్దానం వచ్చేసి యాజ్ అ మైటీ వన్. టుడే మై టాపిక్ ఇస్ యాజ్ అ మైటీ ఆసమ్ వన్. ఓకే, ఇర్మియా గ్రంథము 20వ అధ్యాయము 11వ వచనం. జెరమయా చాప్టర్ 20 అండ్ వర్స్ 11. జెరమయా చాప్టర్ 20 అండ్ వర్స్ 11. ఇర్మియా గ్రంథము 20వ అధ్యాయము 11వ వచనం. 20వ అధ్యాయము 11వ వచనం. But the Lord is with me as a mighty, awesome one. Therefore, my persecutors will stumble and will not prevail, and they will be greatly ashamed, for they will not prosper. Their everlasting confusion will never be forgotten. Okay. ఇక్కడ ఇర్మియా ఏమని అంటున్నాడంటే, గాడ్ ఇస్ ఆల్ మై ఆసమ్ గాడ్, ఆసమ్ ఇన్ మైటీ అని అంటున్నాడు. ఆసమ్ మైటీ, ఆసమ్ మైటీ. ఇర్మియా యొక్క ఎక్స్పీరియన్స్ చూడండి దేవుడితోటి. ఆయన ఎంత ప్రాక్టికల్ ఎక్స్పీరియన్స్ అయిందంటే, ఇర్మియా చాలా ఖచ్చితంగా ఒక మాట అంటున్నాడు. ఏంటంటే, ద పర్సిక్యూటర్స్, మై పర్సిక్యూటర్స్ విల్ స్టంబుల్ అండ్ విల్ నాట్ ప్రివేల్. నన్ను పర్సిక్యూట్ చేసేవాళ్ళు, నన్ను నిందించే వాళ్ళు, అవమానించే వాళ్ళు, దూషించే వాళ్ళు, అవునా, వాళ్ళు గెలవరు అని ఖచ్చితముగా ఇక్కడ ఇర్మియా చెప్తున్నాడు. ఇంత స్ట్రాంగ్ గా ఇర్మియా చెప్పడానికి కారణం ఏంటంటే, దేవునికి ఇర్మియా పైన ఉన్న ప్రేమ, దేవుని యొక్క ప్రేమను తెలుసుకోవడం బట్టి. హీ న్యూ ద లవ్ ఆఫ్ గాడ్. ఓకే, జెరమయా న్యూ హౌ మచ్ గాడ్ లవ్స్. ద ప్రాబ్లమ్ విత్ us today is we don't know how much God loves us. That is the reason we get tensed about every next moment. దేవుడు మనల్ని ఎంతగా ప్రేమిస్తున్నాడో మనకు తెలియదు కాబట్టి, దేవుడు మనకు ఎంతలా తోడుగున్నాడో మనకు అర్థం అవ్వట్లేదు కాబట్టి మనం ఈరోజు దుఃఖంతో, బాధతో, వేదనలతోనూ ఉంటా ఉన్నాం. You must first know how much God loves you before anything happens. But simultaneous గా నాకు దేవుడు నిన్న నైట్ నాతో మాట్లాడిన విషయం దేవుడు ఒకటే. దేవుడు ఏమన్నారంటే, నేను ద్వారం తెరవడానికి సిద్ధంగా ఉన్నా. అదే హార్డ్ వర్క్, అదే ఉత్సాహము నీ దగ్గర ఉందా అని అడిగాడు. ఉదాహరణకి, ఇప్పుడు ఒక క్లాస్ రూమ్లో ఒకడు ఫస్ట్ ర్యాంక్ వస్తాడు, ఒకడు లాస్ట్ ర్యాంక్ వస్తాడు. ఒకే టీచర్ చెప్తాడు వాళ్ళకి. వాడు ఫస్ట్ ర్యాంక్ రావడానికి కారణం ఏంది, వీడు లాస్ట్ ర్యాంక్ రావడానికి కారణం ఏంది? హార్డ్ వర్క్, డెడికేషన్, ఫోకస్. అంతేనా కదా? మీరందరికీ తెలిసే ఉంటుంది ఆ చదువు విషయంలో, అన్ని మీ అందరికి తెలుసు. సో ఇట్స్ ఆల్ అబౌట్ హార్డ్ వర్క్, డెడికేషన్ అండ్ ఫోకస్. నో గాడ్ టోల్డ్ మీ, ఈ సేవా పరిచర్యలో కొంతమంది సంఘాలు 1,00,000 మంది ఉంది, కొంతమంది సంఘాలు 1000 ఉంది, కొంతమంది సంఘాలు 5,000 ఉంది, కొంతమంది సంఘాలు 10,000 ఉంది, కొంతమంది సంఘాలు 100 ఉంది, కొంతమంది సంఘాలు 50 ఉంది, కొంతమంది సంఘాలు 10 ఉంది, కొంతమంది సంఘం 5 ఉంది, కొంతమంది సంఘం కేవలం వాళ్ళ కుటుంబం మాత్రమే ఉంది. వాట్ ఈస్ ద డిఫరెన్స్ హియర్? దేవుడు వాళ్ళకి చేసింది మనకు చేస్తాడా చేయడా? ఈరోజు దేవుడు ఐశ్వర్యం ఇస్తాడు అని ఎంతమంది నమ్ముతున్నారు? కొంతమందికి ఐశ్వర్యం రావడం చూసిరు దేవుడిని నమ్ముకున్నారు. వాళ్ళకి ఇచ్చిన దేవుడు నీకు ఇస్తాడా ఇవ్వడా? ఇస్తాడు. దేవుడు పక్షపాతి కాదు. కాకపోతే ఎక్కడ ల్యాక్ అవుతున్నాం మనము? వాళ్ళకి ఇచ్చిన ఆరోగ్యం దేవుడు మనకి ఇస్తాడా ఇవ్వడా? ఇస్తాడు. ఎక్కడ ల్యాక్ అవుతున్నాం మనము? ఫోకస్ టువర్డ్స్ గాడ్. దట్ ఈస్ వాట్ గాడ్ టోల్డ్ మీ.
యూ డోంట్ హ్యావ్ ద సేమ్ హార్డ్ వర్క్. డూ యూ గివ్ ద సేమ్ హార్డ్ వర్క్ ఫర్ వాట్ ప్రేయర్ యు ఆర్ డూయింగ్ అని అడిగినా. నీవు చేసే ప్రార్థనకు గల ఆ హార్డ్ వర్క్ నువ్వు పెడుతున్నావా అని దేవుడు ఈరోజు అదే ప్రశ్న నిన్న నన్ను అడిగిండంటే ఈరోజు పొద్దున మిమ్మల్ని అడుగుతున్నాడు. ఈరోజు రాత్రి నన్ను అడుగుతున్నాడంటే రేపు పొద్దున మిమ్మల్ని అడుగుతాడు దేవుడు. ఈరోజు అదే ప్రశ్న దేవుడు మిమ్మల్ని అడగబోతున్నాడు. ఆర్ యు గివింగ్ ద హార్డ్ వర్క్ అండ్ ద ఫోకస్ ఫర్ వాట్ యు ఆర్ ప్రేయింగ్ ఫర్? ఎంత హార్డ్ వర్క్ పెడుతున్నావు, ఎంత ఒత్తిడి పెడుతున్నావు ప్రార్థన మీద. కేజీఎఫ్ లో కోలార్ గోల్డ్ ఫీల్డ్ లో గోల్డ్ ఉందని తెలియగానే అందరూ ఏం చేశారు ఆ గోల్డ్ తీయనికి. ఈరోజు కేజీఎఫ్ ఎలా ఉందంటే మా రిలేటివ్స్ అందరు అక్కడనే ఉంటారు. ఈ సినిమా తీసే ముందే నేను 100 సార్లు పోయి వచ్చినాడు కేజీఎఫ్కి. అవి ఎలా ఉంటుందంటే యూనో పైన ల్యాండ్ ఉంది, ఇట్స్ ఎ రెడ్ జోన్. యూనో కేజీఎఫ్ ఇస్ అ రెడ్ జోన్. అంటే ఎప్పుడన్నా పడిపోవచ్చు. కారణం ఏంటో తెలుసా? కింద ఇలా ల్యాండ్ ఉందా, ఇక్కడంతా మట్టి ఉంటుందా, మనకి మట్టిలు రాళ్ళు అవన్నీ ఉంటుందా, అవన్నీ తవ్వేసారు. కిందంతా ఖాళీ, కొంచెం మట్టి మాత్రమే ఉంది. ఆ మట్టి మీద కేజీఎఫ్ కిందంతా తవ్వేశారు. కారణం బంగారం తీసేశారు. వాట్ దే డిడ్, వాళ్ళు వెళ్ళి తవ్వి ఆ హార్డ్ వర్క్ చేసి యూనో దే రిసీవ్డ్ ఇట్. కానీ మీకు ఒకటి తెలుసా, లోకంలో ఒక బంగారం ఎట్లా తెలుసా? నువ్వు 1 కిలో బంగారము రేట్ తీయనికి 2 కిలోల బంగారం రేటు వాడుతున్నావు. అక్కడ నువ్వు ఎంతైతే వాళ్ళు బంగారం తీసిరో దానికంటే డబుల్ ఖర్చులు అయ్యేది వాళ్ళకి. దాని రిజల్ట్ ఏమైంది మీ అందరికి తెలుసు. ఈరోజు కేజీఎఫ్ రెడ్ జోన్లు ఎప్పుడైనా పడిపోవచ్చు, ఎప్పుడైనా ఏదైనా ఆపద కలవచ్చు. కానీ దేవుడు వాళ్ళని కాపాడుతున్నాడు. యునో వెన్ యు నో, అంటే ఒక మనిషికి అక్కడ బంగారం ఉంది కాబట్టి నేనేం చేయాలని, నేను హార్డ్ వర్క్ చేసి నేను తవ్వుతా బంగారం మొత్తం తీసేదాకా నేను తవ్వుతా అని వాళ్ళు డబుల్ ఖర్చులు పెట్టుకొని మరీ ఆ బంగారంని తవ్వినప్పుడు మీకు దేవుడు ఈరోజు వాగ్దానం ఇస్తున్నాడు. నన్ను నమ్మిన వాడిని నేను విడిచిపెట్టను, నేను పక్షపాతిని కాదు, నేను ఆత్మీయంగా ఆశీర్వదిస్తా, శరీరంగా ఆశీర్వదిస్తా, నేను ప్రతి రంగంలో ఆశీర్వదిస్తా, నీ సరిహద్దులను విశాలపరుస్తాను వాగ్దానం ఇచ్చిన ఆ దేవుడు, వాగ్దానం పొందుకున్న నీవు, ఆ వాగ్దానాలు ఉన్న నీవు ఆ వాగ్దానంని పట్టుకొని ఏం చేయాలా? టైంపాస్ చేయాలనా? ఏమండి, న్యూ ఇయర్కి వాగ్దానం తీసుకున్నాం, క్రిస్మస్కి తీసుకున్నాం. మనం రోజు ఎవ్రీ సండే ఒక వాగ్దానం, అదంతా పక్క పెట్టండి, రోజు ఒక వాగ్దానం వస్తుంది. వీటి మీద మనం తవ్వుతున్నామా? ఆర్ వి ఫోకసింగ్ ఆన్ దట్? When you focus on stress on it, you will see the awesome, mighty God working against your persecutors. Hallelujah. అందుకనే ఇప్పుడు మీ పరిస్థితి ఎలా ఉంది? మీరు ఎంత హానెస్ట్గా ఉన్నా, ఎంత సిన్సియర్గా ఉన్నా, ఎంత డెడికేటెడ్గా ఉన్నా ఈ లోకానికి, ఈ లోకం ఏం చేస్తుంది? నేను మీనింగ్లెస్గా మరి నేను హర్ట్ చేస్తూ ఉంటుంది. యు బీ సో డెడికేటెడ్ టు ద కోర్, యునో you just give your hard work to the core for this world. You know, you give your life, you give your whole body, you just pierce your body and work for this world, run for this world. And you know what this world will do? It will talk meaningless things. This world will never understand you. But the same hard work, if you give to God, I'm telling you, దే కష్టం దేవుడికి ఒక్క రోజు లీవ్ పెట్టి చేసి చూపి. ఆఫీస్లో నీ పని నిల్చొనే ఉండడమా, కూర్చొనే ఉండడమా, ఒకే చోట్ల ఉండడమా? అలానే ఆఫీస్లో నువ్వు ఫోన్ వాడొద్దా, కాలేజీలో నువ్వు ఫోన్ వాడొద్దా, స్కూల్స్లో నువ్వు ఫోన్ వాడొద్దా? అలానే ఒక రోజంతా ఫోన్ వాడకుండా దేవుని సన్నిధిలో ఉండి చూపి. ఎంతమందికి అర్థమవుతుంది? షో the way you are dedicating your whole day to the school, to the college, to the office, do the same thing with God. Switch off your phone. ఎవరైనా ఫోన్ చేస్తే టక్మన్ ప్రేయర్ ఉన్నప్పుడు ఎత్తేసేయాల కదా, ఎత్తేసి మాట్లాడేసేయాల. నేను చాలా మందిని అబ్జర్వ్ చేసిన అండి, అంటే చర్చ్లో అన్నట్లే మామూలు ప్రేయర్ లైఫ్, మీ పర్సనల్ ప్రేయర్ లైఫ్లో చెప్తాను. చాలా మందిని అబ్జర్వ్ చేసిన, ఏదైనా ఫోన్ వస్తే, ఈమెయిల్స్ వస్తే వాళ్ళు వెంటనే దానికి రెస్పాండ్ అవ్వడం, అది దాన్ని సైడ్కి పెట్టరు, ప్రేయర్ అయిపోయినాక చూద్దాం అని ఇయ్యరు. కొంతమంది ఎలా ఉంటారు అంటే అన్నం తినేటప్పుడు ఫోన్ ఎత్తరు, ప్రశాంతంగా తినని అని అంటారు, కానీ ప్రేయర్ చేసేటప్పుడు మాత్రం ఫోన్ ఎత్తేస్తాం. ద ప్రాబ్లమ్ ఇస్
If anybody is having question, brother, why is it not happening in my life? Why am I not moving forward? The reason is not that God doesn't loves you. Because God loves you only today, you are happy. Today you are in this position. The problem is you are not giving the same hard work for what you are praying for. ఎంతమందికి అర్థమవుతుంది ఇక్కడ? వీళ్ళు ఎంతమంది ప్రాస్పరిటీకి ప్రార్థన చేస్తున్నారు, హెల్త్కి ప్రార్థన చేస్తున్నారు, వివాహం జరగాలని ప్రార్థన చేస్తున్నారు, అవునా? ఫ్యామిలీ బాగుండాలా, నా పిల్లలు బాగుండాలా. నువ్వు ప్రార్థన చేస్తున్నావు కరెక్టే. ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్రేయర్ లైఫే తక్కువ ఉంది ఇక్కడ. ఫస్ట్ ఆఫ్ ఆల్ యు ఆర్ నాట్ ప్రేయింగ్. ఉట్టి పొద్దున 7:30 నుండి 8 గంటల వరకు ఇట్లా ఫోన్ ముంగడు కూర్చొని ఇట్లా తల ఊపడం తప్ప ఏం లేదు అక్కడ, అవునా కదా? సండేలో వచ్చి ఇలా తల ఊపి చప్పట్లు కొట్టి ఆమేన్ అని చెప్పేసి హల్లెలూయా చెప్పండి. అది కూడా నేను చెప్తే, నేను చప్పట్లు కొట్టమంటే కొట్టడం, నేను హల్లెలూయా చెప్పంటే చెప్పడము, ఆమేన్ అని చెప్పి గుమ్మం తర్వాత అంతా నార్మల్ అట్లనే. సో దెర్ ఇస్ నో డెడికేషన్, దెర్ ఇస్ నో ఫోకస్డ్ ప్రేయర్ లైఫ్. అండ్ హౌ కెన్ వి ఎక్స్పెక్ట్ ఆ హార్డ్ వర్క్ మనం పెట్టనేది, అవునా? ఆ ఒత్తిడి మనం పరిశుద్ధాత్మలో దేవునిలో అని ఎంతమంది వరాల గురించి ప్రార్థన చేస్తున్నారు? అందరి చేతులు ఎత్తారు. ఎంతమంది పొందుకున్నారు అంటే, సరే బ్రదర్ నాకు ఆల్రెడీ అన్య భాషలు వచ్చు బ్రదర్ అంటున్నారా? 10 నిమిషాలు మీరు మాట్లాడుతున్నారా? ఎంతమంది అర్ధగంట చేశారా 10 నిమిషాన్ని? దిస్ ఇస్ ద హార్డ్ వర్క్ అండ్ ద డెడికేషన్ ఆఫ్ అవర్ చర్చ్ టుడే. ఇదే సంఘం యొక్క పరిస్థితి స్నేహితులారా, అవునా? మనం దేవుడి నుంచి కేవలము పొందుకోవడంలోనే ఉన్నాం. దేవా నాకు ఇది చేయి, దేవా నాకు అది చేయి, దేవా నాకు ఇది చేయి. ఓకే, దేవుడు చేయడానికి సిద్ధంగా ఉన్నాడు. ఆ డెడికేషన్, ఆ ఫోకస్. హౌ మెనీ క్రిస్టియన్స్, ద ఫాలోవర్స్ ఆఫ్ క్రైస్ట్, are focused for what you are praying for? And first of all, how many are praying for what you are in need of? ఇజ్రాయేలీలు చేసిన అదే తప్పు ఈరోజు క్రైస్తవులు చేస్తున్నారు. ఏం తప్పు చేశారో తెలుసా? ఇజ్రాయేలీలు గునుకుతున్నారు ప్రార్థన చేసే బదులు. అన్ని అద్భుతాలు చేసి బయటికి తీసుకుని వచ్చిండు దేవుడు, కానీ వీళ్ళేం చేస్తున్నారండి? గునుకుతా ఉన్నారు. దట్ ఈస్ ద రీజన్ దే దో దే సా గాడ్స్ వర్క్స్, mighty works, but they couldn't enter into the land of Canaan. దేవుని యొక్క మహత్కార్యాలు చూసి కూడా వాళ్ళు కానాన్ ప్రదేశంలో ఈ రోజు లైవ్ చూస్తున్న వాళ్ళ జీవితంలో ఎంతమంది జీవితంలో దేవుడు నాకు ఒక్కరోజు కూడా అద్భుతం చేయలే బ్రదర్, నాకు ఒక్క మిరకల్ కూడా కాలే అన్న వాళ్ళు, బ్రదర్ నాకు కాలేదని కమెంట్ పెట్టండి. నాకు ఒక్క మిరకల్ కూడా బ్రదర్, నేను చర్చకు వచ్చినప్పటి నుంచి ఈ రోజు దాకా నాకు ఒక్క మిరకల్ కూడా కాలేదు బ్రదర్ అన్న వాళ్ళు కమెంట్ కొట్టండి. యూట్యూబ్లో చూసినా సరే నాకు కమెంట్ పెట్టండి. ఇఫ్ అట్ ఆల్ యువర్ ఎంకేజేసీఆర్ చర్చ్ మెంబర్. He did thousands and thousands of miracles to you. కొన్ని వేల అద్భుతాలు చేసింది దేవుడు. విడుదల కావాల్సిన వాళ్ళకి విడుదల ఇచ్చిండు, స్వస్థత కావాల్సిన వాళ్ళకి స్వస్థత ఇచ్చిండు, పిల్లలను అభిషేకించిండు, పెద్దలను అభిషేకించిండు, రకరకాలుగా దేవుడు మీ అందరితో మాట్లాడిండు. ఇవన్నీ చేసినప్పుడు దేవుడు ఇవన్నీ ఎందుకు చేసిండు? ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ప్రేమిస్తున్నాను. ఆ దేవుడికి ఎంత డెడికేషన్తో మీరున్నారు. గాడ్ డెడ్ మిరకల్స్ టు యూ. కానీ ఈ రోజుకి మనం గునుకుతూనే ఉన్నాం. ఎందుకు నా బతికిట్లుంది, ఎందుకు నేను ఈ కుటుంబంలో పుట్టినా, ఎందుకు నేను అక్కడ పోయినా, ఎందుకు నేను ఇక్కడ పోయినా, ఎందుకు నా జీవితం ఇట్లుంది, ఎందుకు నాకు ఉద్యోగం దొరుకుతలే, ఎందుకు నాకు వివాహం జరుగుతలే, ఎందుకు నాకు పిల్లలు పుడతలే, ఏందో దేవుడు ఏం చేస్తుండేమో, దేవుడు అసలు చూస్తున్నాడా, దేవుడు నా కార్యం జరుగుతుందా, నేనే ఎందుకు ఫినాన్షియల్గా ఇలా ఉన్నా, నేనే ఎందుకు తలదించుకుంటున్నా, నాకే ఎందుకు అవమానం అని గునుకుతా ఉన్నాం. కానీ వాటికి వ్యతిరేకంగా ప్రవచిస్తలేడు. దేవుడు ఏమంటున్నాడు మోషేకి? అయ్యా గునుకకు, ఆ కట్టను తీసి చూపించు, అయ్యా అవమానం అనే ఎర్ర సముద్రంని చీల్చు, ఆ గడ్డుతనం అనే ఎర్ర సముద్రాన్ని చీల్చు, ఆ ఆర్థిక ఇబ్బంది అనే ఎర్ర సముద్రాన్ని చీల్చు అని దేవుడు ఈరోజు చీల్చమంటు. He wants you to tear that. How many are ready to tear? నేను మళ్ళీ చెప్తున్నా, ఉట్టిలా తల ఊపడంలో ఏం లేదు. నేను మాట్లాడుతుంటే అవి పొందుకోవాలి. యూ నీడ్ టు బి యాక్టివ్ ఇన్ ద స్పిరిట్. నాడింగ్ యువర్ హెడ్ విల్ గివ్ యూ నెక్ పెయిన్, దట్స్ ఇట్. నిజంగా చెప్తున్నాను. తల ఊపి ఒక ఆయనకు ఒక రోగం, నర్వ్స్ వీక్ అంట, తల ఇట్లా ఊతూనే ఉంటుంది. అట్లా అయిపోతారు మీరు, తల ఊపి.
విశ్వాసంతో లోపల నుండి యు నీడ్ టు గ్రాప్ ఇట్. యు నీడ్ టు గ్రాప్ ఇట్. ఇద్దరు చిన్నపిల్లలు ఉన్నారు. ఆ చిన్నపిల్లల పెన్సిల్ ఇంకో చిన్నపిల్లడు తీసుకొని రాస్తుండు. వాడు తెలుసు 1 పెన్సిల్ అని. వాడు ఏం చేస్తాడు, అరే ఇది నా పెన్సిల్ రా, ఈరా ప్లీజ్ అంటాడు, గుంజుకుంటాడు ఇట్లా. యు నీడ్ టు గ్రాప్ ద వర్డ్ ఆఫ్ గాడ్ వెన్ గాడ్ ఇస్ స్పీకింగ్ టు యూ. యు నీడ్ టు ఫోకస్ ఆన్ ఇట్, స్ట్రెస్ ఆన్ ఇట్ అండ్ వర్క్ ఆన్ ఇట్. హౌ మెనీ ఆర్ వర్కింగ్ ఆన్ ద వర్డ్ విచ్ గాడ్ హస్ గివెన్ యూ? ఎంతమందికి మీకు ఇచ్చిన వాగ్దానాలు గుర్తున్నాయి? వెతుకుతా బ్రదర్, బైబిల్ తిప్పుతారు కొంతమంది. ఐఎమ్ టెలింగ్ యూ, సి గాడ్ లవ్స్ టు గివ్ యూ. నేనేం చెప్తున్నా అంటే, దేవుడు చాలా ఇష్టపడుతున్నాడు మిమ్మల్ని ఆశీర్వదించడానికి, దీవించడానికి, మీ సరిహద్దులను విశాలపరచడానికి, మీకు కావాల్సినవన్నీ మీకు ఇచ్చి మిమ్మల్ని నిండుగా ఆశీర్వదించడానికి దేవుడు చాలా ఇష్టపడుతున్నాడు. God is loving to give you all everything what you are expecting, but the problem is today church is not giving the same hard work to receive it. There is no same hard work for receive it. So the moment you give the hard work to receive, God will అప్పుడు మీరు చూస్తాడు. ఆల్రెడీ దేవుడు మీకు తోడుగా ఉన్నాడు, అందులో డౌట్ లేదు. సో మీ పర్సిక్యూటర్స్ అవమానం చూడాలంటే దానికి తగ్గిన ఆ హార్డ్ వర్క్ మీరు పెట్టాల దేవునితో. ఎంతమంది ఒక రోజులో ఎంత టైం మీరు దేవునికి ఇస్తున్నారో అది కౌంట్ చేసి దేవుణ్ణి ప్రశ్నించండి. టుడే ఎవ్రీబడి ఐ వెంట్ టు అ హౌస్ చాలా సంవత్సరాల ముందు. ఆమె నాకు తెలిసి ఒక్క రోజు కూడా బైబిల్ చదివి ఉండదు. క్రిస్మస్ న్యూ ఇయర్కి వాళ్ళు చర్చకు పోయేటోళ్ళు. అలాంటి ఆమె ఏమన్నది తెలుసా, ఏందో నాకు ఇంత కష్టాలు ఉంది, నాకు ఇంత బాధలు ఉంది, ఆ దేవుడినే అడుగుతున్నా, నాకు దేవుడిని అడగాలని ఉంది ఒకసారి అన్నాను. ఆమె పెద్దావిడ కాబట్టి నేనేం చెప్పలేకపోయినా. దేవుడి ముందు దమ్ముంటే ఫేస్ టు ఫేస్ నిల్చోండి అని అడగబుద్ధి అయింది నాకు. దేవుని స్వరం వింటే మా కాలు చేతులు వణికిపోతాయి. నిజంగా దేవుడు మాట్లాడతాడు. ఎంత విశ్వాసం ఉన్నా, ఎంత బలవంతుడున్నా, ఎంత అభిషక్తుడున్నా సరే, ఎంత పెద్ద దైవజనుడు ఉన్నా సరే, వాళ్ళని అడగని దేవుడు మాట్లాడితే కాళ్ళు చేతులు వణుకుతుంది, షివరింగ్ అవుతుంది. ఆయన ప్రేమగా మాట్లాడితేనే భయం వేస్తుంది. మోషే షేక్ అయిపోయాడు. ఎవరు అది? ఆ బర్నింగ్ బుష్ దగ్గర షేక్ అయిపోయాడు మోషే. దేవుడు మాట్లాడితే మామూలు మాటలు కాదు. అలాంటిది చాలా మంది అనుకుంటున్నాను, నేను దేవుడిని అడుగుతా, ఇన్ని రోజుల నుంచి ప్రార్థన చేస్తున్నాను, నిజం చెప్పు, నీ మనసాక్షిని ముట్టి చెప్పు, నువ్వు ఎంతసేపు ఒక రోజుల్లో దేవునికి ఇస్తున్నావు టైం? అన్ని డైలాగులు, వేస్ట్ డైలాగులు తెలుసా మీకు? వేస్ట్ డైలాగులు అంటాను నేను వీటిని. సీరియస్లీ వేస్ట్ డైలాగులు ఇవన్నీ. థింక్ ఓవర్ ఆన్ వాట్ యు ఆర్ డూయింగ్. ఒకడు ఇలానే అమెరికాకు పోయి సంపాదించుకొని వచ్చాడు, మంచిగా సంపాదించుకొని ఇండియాకి వచ్చిన తర్వాత అందరికి కడుపు మంట దిష్టి, అవునా? కొంతమంది అయితే ఏకంగా పోయి చేతబడి చేశారు. ఇతను దేవుడిని పట్టుకున్నాడు. హల్లెలూయా. ఇదే దేవుడు నన్ను సంపాదించే కృపనిచ్చిండు, ఈ దేవుడు నా ఆస్తి పోకుండా కాపాడతాడు అని ఇతను దేవుడిని పట్టుకున్నాడు. ఎవడైతే చేతబడి చేసిండో వానికే రివర్స్ కొట్టింది. బూమరంగ్ అంటారు, ఇట్లేస్తే మళ్ళా రివర్స్ వస్తుంది. ఇట్లా బూమరంగ్ అవుతుంది సైతానుడికి. వెన్ యూ హోల్డ్ ఆన్ టు జీసస్, వెన్ యూ హోల్డ్ ఆన్ టు గాడ్, దెర్ విల్ బి చేంజెస్ మై డియర్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్. మీకు అర్థమవుతుందా అర్థం అవ్వట్లేదా నాకైతే తెలుస్తలేదు, కానీ తల మాత్రం మంచిగా ఊపుతున్నారు. బట్ వన్ థింగ్ లెట్ మీ టెల్ యూ, God loves you. He wants to give you everything what you're asking. That is what God told me yesterday. నీకు కావాల్సినవన్నీ నేను ఇవ్వడానికి రెడీగా ఉన్నా అని దేవుడు నిన్న నాకు చెప్పాడు. ఆ ఫోకస్ ఉండాలి. నువ్వు ఐఏఎస్ అవ్వాలంటే 10th పాస్ క్వాలిఫికేషన్లో ఎవరన్నా ఐఏఎస్ అవ్వగలరా? నువ్వు అడిగేది ఐఏఎస్ రేంజ్కు ఉంది, కానీ నువ్వు ఫస్ట్ క్లాస్ కూడా ఇంకా పాస్ కాలే.
ఏసుక్రీస్తు రక్తం ఉండి కూడా నువ్వు పాస్ అవుతలేవు. ఏసుక్రీస్తు రక్తం ఉండడం అంటే ఏందో తెలుసా? క్వశ్చన్ పేపర్ లీక్ చేయడం మాత్రమే కాదు, పక్కకుండి ఆన్సర్ స్పెల్లింగ్తో సహా చెప్పేటట్టు నీకు అన్లిమిటెడ్ టైం. కానీ నువ్వు పేపర్ ఖతం చేస్తలేవు, నువ్వు రాస్తలేవు. ప్రాబ్లం నీది అది. ఇంత లీనియన్స్ ఇచ్చి ఫెయిల్ అయిపోతున్నావు. Children, you're getting failed. One thing, according to Job chapter 9 and verse 4, యోబు గ్రంథము 9:4 చదివితే, God is wise in heart and mighty in strength. Who has hardened himself against him and prospered? దేవుడు అంత గొప్పవాడండి. ఆ దేవునికి వ్యతిరేకంగా నువ్వు పోయి ఎవడన్నా వర్ధిల్లిండా అని అడుగుతారు. మనకు దేవుడు ఒక వాగ్దానం ఇచ్చిండు. ఏందది? ఏ ఆయుధము నీ పైన వర్ధిల్లదు. దేవుడు ఏం చేస్తున్నాడు తెలుసా? ఏ ఆయుధం వర్ధిల్లకుండా నిన్ను కాపాడుతా ఉన్నాడు, దాని మీద పని చేస్తా ఉన్నాడు. నువ్వేం పని చేస్తున్నావు? మోస్ట్ ఆఫ్ దెమ్ ఆర్ టెలింగ్ ఐఎమ్ ప్రేయింగ్. యాక్చువల్లీ స్పీకింగ్, నోబడీ ఈస్ ప్రేయింగ్. Coming to prayer, sitting in the church, and reading Bible doesn't mean the prayer. Where is your prayer life? Bible చదవండి 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 అని మొత్తుకుంటే ఇప్పుడు మొదలు పెట్టారు. Where is your prayer life? Where is the dedication? Where is the hard work? బ్రదర్ ఇంకేం డెడికేషన్ బ్రదర్, ఇంకేం హార్డ్ వర్క్ బ్రదర్ అంటారా? నీ పనికి, నువ్వు చేస్తున్న జాబ్కి నువ్వు 20,000 సంపాదిస్తున్నావు, 30,000 సంపాదిస్తున్నావు, 50,000, 1,50,000, 2 లక్షలు, 10,000, 8,000, 5,000, 3,000, 1,000 రూపాయలు ఉండొచ్చు సంవత్సరానికి, నెలకి. అంత సంపాదిస్తున్న నీవు దానికి తగిన హార్డ్ వర్క్ పెట్టావు? పుట్టికి ఇచ్చేస్తాడా నీకు జీతం? ఇస్తాడా? వాడు చెప్పాలా? పుట్టికి ఇవ్వరు కదా, తగిన హార్డ్ వర్క్ పెట్టాలి కదా. అలాంటప్పుడు నువ్వు దేవుణ్ణి కొన్ని విషయాలు అడుగుతున్నప్పుడు దేవుని సన్నిధిలో సమయం గడుపుతున్నావా? బైబిల్ చదువు అంటే బైబిల్ చదువుతారు. ప్రార్థన చేయి అంటే ప్రార్థన చేస్తారు. అది కూడా ఒకే ఒక రోజు. అన్య భాషలో వారు అడగన ఉట్టి సండేసే మేము అడుగుతాం. Where is the dedication, church? And where is the focus? That is what God is asking today. Where is the dedication? నేను ఇక్కడ చర్చ్కి రెగ్యులర్గా ఎందుకు రావట్లేరు అని అడగట్లేను. అక్కడ అటెండెన్స్ చేయడం ఇంపార్టెంట్ ఇక్కడ కంటే. పరలోకంలో అటెండెన్స్. ఈరోజు ఉదయం ఎంతమంది వేస్తారు? నిన్న ఉదయం ఎంతమంది వేస్తారు? రాత్రి ఎంతమంది వేస్తారు? బైబిల్ చదివిన బ్రదర్, ఆ చిన్నపిల్లలు చెప్తారు చూడండి, చదువుకున్నావారా అంటే చదువుకున్నా మమ్మీ. నాకు అదంతా ఆన్సర్ చెప్తుంటే ఎట్లా అనిపిస్తుంది తెలుసా? తారే జమీన్ పర్ ఎంతమంది చూసారు సినిమా? తారే జమీన్ పర్ ఒక సినిమా ఉంది, తారే జమీన్ పర్ అని. తెలియకపోతే చూడండి. ఆ సినిమాలో వాడు ఏం రాయడు, ఎగ్జామ్ అవుతుంది మనకి స్టార్టింగ్లో, వాడిని హాస్టల్ వేస్తారు. హాస్టల్ వేసే ముందు వాడు ఎగ్జామ్ అవుతుంది. ఎగ్జామ్లో ఏమేమో రాస్తాడు, ఒకే ఒక ఆన్సర్ రాస్తాడు, అది కూడా తప్పు రాస్తాడు. ఆడు ఏమేమో కళలు అంటాడు, అన్ని అంటాడు. కళలేమో పెద్ద పెద్దగా అంటాడు. ఆ భూమి మీద పోతున్నట్టు ఏమేమో ఆలోచిస్తాడు. ఒకే ఒక ఆన్సర్ రాస్తాడు. 2+3 ఏదో ఉంటుంది, దానికి 6 or 7 వేసేస్తాడు. వేసిన తర్వాత వాడు ఫ్రెండ్ తిరిగి ఎగ్జామ్ అయిపోయిన తర్వాత పేపర్స్ తీసుకున్న తర్వాత వాడు ఫ్రెండ్ అడుగుతాడు వెనకాల తిరిగి, అరే ఎగ్జామ్ ఎట్లా రాసినావు అంటే వాడు ఏమంటాడు తెలుసా? బిందాస్ రాసిన అంటాడు. బిందాస్ అని అంటాడు. ఇట్లా అట్లనే ఉంటుంది. మీరు కూడా బైబిల్ చదివినా అంటే చదివినా. ప్రేయర్ చేసినావా? చేసిన. ఫాస్టింగ్ ఉన్నావా? ఎప్పుడు ఉండాలి చెప్పు. మన చర్చిలో ఫాస్టింగ్ దాహం కొంతమందికి ఉంటుంది. అదే బ్రదర్, ఎప్పుడు ఉపవాసం ఉండాలి చెప్పు. ఎప్పుడు ఉపవాసం ఉండాలి చెప్పు. ఉపవాసం ఉండి ఏం లాభం? నువ్వు ఆఫీస్కి పోతున్నావు. ఉపవాసం ఉండి ఏం లాభం? నువ్వు బస్ ఎక్కుతున్నావు, ఆటో ఎక్కుతున్నావు, ట్రైన్ ఎక్కుతున్నావు. ఉపవాసం ఉన్నావు అంటే దేవుని సన్నిధిలో గడిపేటట్టు ఉంటేనే ఉపవాసం ఉండండి, లేకపోతే ఉండొద్దు. బయట పని చేసుకుంటా ఉపవాసం ఉండి చక్కెర వచ్చి, మాకు అసెంబ్లీ ఉండే, ఇప్పుడు ఉందో లేదో తెలియదు, మాకు అందరికీ అసెంబ్లీ ఉంటుంది. ఆ టైంలో పోయి నిల్చోవాలా, టెర్రస్ మీద లేకపోతే గ్రౌండ్లో నిల్చోవాలి. నిల్చొని అందులో 3 క్యాండిడేట్లు కంపల్సరీ చక్కెర వచ్చి పడతారు. స్కూల్లో కళ్ళు తిరిగి పడతాడు తినలేదని. కొంతమంది క్యాండిడేట్స్లు ఉంటారు అట్లా. కొంతమంది అమ్మాయిలు పడతారు, అబ్బాయిలు పడతారు, వీక్ బాడీస్, చక్కెర వచ్చి పడతారు. ఆర్ యు వీక్ ఇన్ గాడ్? ఆర్ యు ఫోకస్డ్? పడిపోవద్దు స్నేహితులు, లేవండి. దేవుడు
మిమ్మల్ని ఆశీర్వదించాలని అనుకుంటున్నాడు దేవుడు. దేవుడు అంటున్నాడు, నిన్ను ముట్టినవాడు నా కంటి రెప్పను ముట్టిన. ఈ తెలుగులో రెప్ప అని ఉంది, కానీ ఈ యాపిల్ ఆఫ్ ద ఐ అని ఉంటుంది ఇంగ్లీష్లో. అంటే ఆ కంట్లో మీకు నల్లగా గుండ్రంగా ఉంది చూడండి, అది ముట్టినట్టు అంట. రెప్ప ఈజీగా ముట్టచ్చు, ఇట్లా ముట్టచ్చు, కానీ ఆ లోపల ముట్టేదాన్ని మీ చేతితో మీరు ముట్టేటప్పుడే కళ్ళు మూసుకుంటారు. అలాంటప్పుడు దేవుని యొక్క కంటి రెప్పని ఎవడన్నా ముట్టగలడా? దేవుని యొక్క కంటి లోపల ఉన్న ఆ బ్లాక్ బాల్ని ఎవడన్నా ముట్టగలడా? దేవుడు అంత ప్రొటెక్షన్ నీకు ఇస్తున్నాడు. ఎంతమంది తల్లిలు మీ పిల్లల గురించి ప్రార్థన చేస్తారు? ఎంతమంది భార్యలు ఈ రోజు నుంచి మీ భర్త గురించి ప్రార్థన చేస్తారు? ఎంతమంది భర్తలు భార్యల గురించి ప్రార్థన చేస్తారు? ఎంతమంది పిల్లలు ఈరోజు తల్లిదండ్రుల గురించి ప్రేయర్ చేస్తారు? ఇక్కడ ఒక్కరు కూడా సంఘానికి ప్రేయర్ చేయకండి. ఓకే, విల్ సీ. Be focused for what you are praying. If you are not at all praying, first start praying and then be focused on your prayers. ప్రార్థనలో స్థిరముగా ఉండండి. అవునా? దేవుని యొక్క, if you want to see God as an awesome and mighty one, you need to be focused in the prayer. You need to be focused in the prayer. So whatever evil is going to come against you, that Almighty God is going to fight against you. Hallelujah. ఆ మహా గొప్ప దేవుడు, అద్భుతమైన దేవుడు నీ శత్రువులకు వ్యతిరేకంగా పోబోతున్నాడు. హల్లెలూయా. కాబట్టి దానికి డెడికేటెడ్గా ఫోకస్డ్గా ఎంతమంది ఉంటారు? రైట్, ఈ రోజు నుంచి మీరు డెడికేటెడ్ ఫోకస్డ్ ఉంటారా? అయితే దేవుని యొక్క సపోర్ట్ మీరు మీ లైఫ్లో చూస్తారు. హల్లెలూయా. యూ విల్ సీ గాడ్స్ ఆసమ్ మైటీ వర్క్ టుడే ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్ క్రైస్ట్ ఆఫ్ నాజరేత్. ఆమేన్. గట్టిగా గట్టిగా ఇప్పుడే చెప్పిన, యూ నీడ్ టు గ్రాప్ ఇట్. ఎస్, వెరీ గుడ్. ఓకే, యెషయా గ్రంథము 42వ అధ్యాయము 13వ వచనం. ఈరోజు వాగ్దానము యెషయా గ్రంథము 42వ అధ్యాయం 13వ వచనము. టుడేస్ వర్డ్ ఇస్ ఫ్రమ్ ఐజాయా 42:13. The Lord shall go forth like a mighty man, and he will stir up his zeal like a man of war. He shall cry out, yes, shout aloud. He shall prevail against his enemies. Hallelujah. దేవుడు గొప్ప దేవుడు నీ జీవితంలో గొప్పగా రాబోతున్నాడు. నీ శత్రువులకి వ్యతిరేకంగా మరి ఆ దేవుడు పోబోతున్నాడు. హల్లెలూయా. ఈ రోజు వాక్యాధ్యాయాలు, టుడేస్ బైబిల్ రీడింగ్, నిర్గమకాండం 31 నుండి 33 వరకు ధ్యానించండి. ఎక్సోడస్ చాప్టర్ 31 to 33 చాప్టర్స్, 3 చాప్టర్స్. మాథ్యూ 22, సాయంత్రం మత్తయి సువార్త 22వ అధ్యాయము 1 నుండి 22 వచనాలు. మాథ్యూ 22, 1 to 22. రైట్, గాడ్ బ్లెస్ యూ ఆల్. హ్యావ్ అ బ్లెస్డ్ డే. ముఖ్యమైన అనౌన్స్మెంట్స్ అండి, ముఖ్యమైన అనౌన్స్మెంట్స్. అందరు జాగ్రత్తగా వినండి. ఈ సండే నుంచి, రాబోయే సండే నుంచి ఆమ్శ్రీ బిల్డింగ్ లో మన ప్రేయర్స్ లేదు. సెకండ్రాబాద్ ఆమ్శ్రీ బిల్డింగ్ లో మనం తీసేసాము. ఆ టైమింగ్స్ కూడా లేదు. టైమింగ్స్ వచ్చేసి ఉదయం 10 గంటల నుండి 12:30 వరకు. అడ్రస్ వచ్చేసి బొలారం బస్ స్టాప్ దగ్గర ఉన్న ఒక టెర్రస్ మనం లీజ్కి తీసుకున్నాం. బొలారం బస్ స్టాప్ దగ్గర గ్రౌండ్ ఉంటుంది. ఆ గ్రౌండ్ దగ్గరకు వచ్చేసారంటే మీరు అవునా చర్చ్కి వచ్చేసినట్టే. బొలారం బస్ స్టాప్ నుండి 2 minutes. బొలారం బస్ స్టాప్ బస్ నంబర్స్ మీకు మెసేజ్ పెడతా. 8R ఏదేదో ఉన్నాయి బస్ నంబర్. సెకండ్రాబాద్ నుంచి బస్ నంబర్స్ వచ్చేసి నేను మీకు లొకేషన్ కూడా షేర్ చేస్తా. శాస్త్రి స్కూల్, ఓకే, బొలారం శాస్త్రి స్కూల్, బొలారం బస్ స్టాప్. ఓకే, బొలారం శాస్త్రి స్కూల్, బొలారం బస్ స్టాప్. మీరు గూగుల్ మ్యాప్లో కొట్టి బస్ నెంబర్స్ అవన్నీ చూసుకోవచ్చు. నేను అయినా పంపిస్తాను. నేను ఓకే, నేను ఒక బ్యానర్ తయారు చేసి నేను పంపిస్తా. సో ఉదయం 10:30 నుండి 12:30 వరకు. మీరు ఇక్కడ వచ్చినట్టు 11 గంటలకి 12 గంటలకు వస్తే మీరు వచ్చేసి కమ్యూనియన్ తీసుకొని వెళ్ళిపోవాలి. వీఆర్ గోయింగ్ టు స్టార్ట్ షార్ప్ ఎట్ 10. బ్రదర్ ఏంది బ్రదర్ అంటే డెడికేషన్, ఫోకస్ చూపించండి. షో యువర్ డెడికేషన్ అండ్ షో యువర్ ఫోకస్. దేవుడు చూపిస్తా ఎంత ఫోకస్డ్ గా మీరు ఉన్నారో చూద్దాం మేము. ఓకే, కొంచెం దూరమే కానీ వేర్ దెర్ ఇస్ విల్ దెర్ ఇస్ వే అని అన్న నిన్న కూడా. నేను నీకు రావాలని ఉంటే నువ్వు ఎలాగైనా వస్తావు. అవునా, దూరం అయింది, దగ్గర అయింది, బహానాలు పెట్టవు. అవునా, నీ ఆఫీస్, అవునా, నీకు ₹1,00,000 జీతం, నీ ఆఫీస్ వచ్చేసి బెంగళూరులో వేసేసారు. నాకు ట్రాన్స్ఫర్ అయింది అని బ్యాగ్ ప్యాక్ చేసుకుంటావు, లేకపోతే అయ్యో దూరం అయిపోయిందని ఇంట్లో కూర్చుంటావు. ఎందుకు? ₹1,00,000 జీతం. దేవుని యొక్క వాక్యంలో కొన్ని కోట్లు 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 నిత్య జీవం ఉంది అందులో. ఆ నిత్య జీవం కొరకు ఒక 2 కిలోమీటర్ల దూరం రాలేవా? ఇట్స్ అప్ టు యు.
ఎనీవేస్, గాడ్ బ్లెస్ యూ ఆల్. హ్యావ్ అ బ్లెస్డ్ డే. ప్రార్థిద్దాం. కళ్ళు మూసుకోండి. మౌనతుడ, పరిశుద్ధుడ, గొప్ప దేవా నీకే స్తోత్రం. రాజుల రాజా, ప్రభుల ప్రభు, అతి త్వరగా రాబోతున్న దేవా తండ్రి నీకే స్తోత్రం. అయ్యా మమ్మల్ని బలపరచండి, దీవించండి, నడిపించండి, ఆశ్చర్యకార్యం మా జీవితంలో జరిగించండి తండ్రి. కృపగల దేవా, మహిమగల దేవా నీకే స్తోత్రం. మమ్మల్ని మీ రక్తం చేత కడిగి ప్రభా, మీ నూనెతో అభిషేకించి తండ్రి, మీ యొక్క కృప మాపై వచ్చి తండ్రి మమ్మల్ని నడిపించే దేవా మమ్మల్ని నడిపించండి. యేసుక్రీస్తు నామంలో ప్రభా అందరినీ బలపరచండి, దీవించండి ప్రభా. వాళ్ళ సరిహద్దులను విశాలపరచండి. అగ్నితను ఒక్కొక్క బిడ్డలను నింపండి. ఈరోజు వాళ్ళు ఆసమ్ మైటీ గాడ్, మీరు గొప్ప దేవుడు, మహిమగల దేవుడు అని వాళ్ళు రుచి చూడాల ప్రభా, రుచి చూడాలి. మా ప్రార్థనలు అన్ని విని ఆలకించిన దేవానికి స్తోత్రం. యేసుక్రీస్తు నామంలో ప్రార్థించి పెట్టుకున్నాం తండ్రి. ఆమెన్, ఆమెన్. మర్చిపోవద్దు, సికింద్రాబాద్ లో మన ప్రేయర్ లేదు, అల్వాల్ బొలారంకి మనం షిఫ్ట్ చేసాం. ఓకే, సో గాడ్ బ్లెస్ యూ ఆల్. సో అందరూ కూడా ఈ సండే ఉదయం 10 గంటలకి 10 గంటల లోపు ఉండండి. 9:30కి వచ్చినా నాకు ప్రాబ్లం లేదు, 10 గంటల లోపు రండి. సో దట్ మనం ఆరాధన చేసుకొని ప్రార్థించుకుందాం. ఓకే, సో వీ విల్ హ్యావ్ డెలివరెన్స్ సర్వీస్, హీలింగ్ సర్వీస్. ఓకే, ముఖ్యంగా ఆత్మలు రక్షించాల కాబట్టి సిద్ధపాటుతో రండి. మీరు కూడా సిద్ధపరుస్తూ ఉండండి మిమ్మల్ని మీరు. ఓకే, సో గాడ్ బ్లెస్ యూ ఆల్. స్టే బ్లెస్, స్టే హ్యాపీ. ఓకే, స్టే సేఫ్, జాగ్రత్తగా ఉండండి. ఇంకొకటి ముఖ్యమైన విషయము, ఇది ముఖ్యమే, ఆత్మీయ జీవితంలో ఇది చాలా ముఖ్యం. దశమ భాగాలు ఎవరన్నా ఇవ్వాలనుకుంటే మీరు ఆన్లైన్ రూపంలో మీరు ట్రాన్స్ఫర్ చేయవచ్చు. ఇంకా మేము దశమ భాగం ఇవ్వలేదు బ్రదర్ అన్న వాళ్ళు ఆన్లైన్లో మీరు ట్రాన్స్ఫర్ చేయవచ్చు. మీకు అకౌంట్ డీటెయిల్స్ లేకపోతే గూగుల్ పే నంబర్ ఏదైనా కావాలంటే మీరు పర్సనల్గా మెసేజ్ చేస్తే నేను మీకు మెసేజ్ పెడతాను. ఓకే, సో దశమ భాగాలు ఎవరన్నా ఇవ్వాలనుకున్న వాళ్ళు, మేము ఇంకా ఇవ్వలేదు బ్రదర్, మేము ఆన్లైన్లోనే ఇస్తాము, లేదు బ్రదర్ మేము చర్చ్కి వచ్చేస్తామంటే యూ కెన్ కమ్ టు చర్చ్. ఓకే, సో బీ డెడికేటెడ్, బీ ఫోకస్డ్ ఫర్ వాట్ యు ఆర్ ఎక్స్పెక్టింగ్ ఫ్రమ్ గాడ్. లెట్ గాడ్ అలోన్ బీ గ్లోరిఫైడ్. గాడ్ బ్లెస్ యు ఆల్. ఆమేన్.